మార్నింగ్, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ మార్నింగ్ డిస్కషన్. కాంగ్రెస్ ప్రభుత్వ అప్పుల శ్వేతపత్రానికి ధీటుగా బీఆర్ఎస్ కూడా ఆస్తుల శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. అయితే కీలకమైనటువంటి అంశాలని ఇద్దరూ పరిగణించలేదు. లెక్కల్లో తేడాలున్నాయి అనేటువంటి భావన కూడా వినిపిస్తుంది. ఓవరాల్గా క్యాబినెట్ మీద అయితే ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించి కీలకమైనటువంటి ఆదేశాలు, పోస్టింగుల్లో తన మార్కు చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి. మరి బీఆర్ఎస్ దాన్ని కౌంటర్గా ఎలా ఎదుర్కోబోతోంది? మనతో పాటుగా ఉన్నారు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు. విజయ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఇక మనతో పాటుగా జూమ్లో జాయిన్ అవుతున్నారు సంధ్యారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్. సో కోటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. సంజయ్ గారు, గుడ్ మార్నింగ్. సో కోటేశ్వరరావు గారు, ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాము. అప్పుల శ్వేతపత్రం, ఆస్తుల శ్వేతపత్రం, ఈ రెండిట్లో మీకు కనిపించినటువంటి కీలకమైన అంశాలు, లేకుంటే మర్చిపోయిన అంశాలు, లెక్కల్లో తేడాలు, ఇవన్నీ మీ అబ్జర్వేషన్లో ఏం తేలాయండి? ఇప్పుడు ఎవరి లెక్కలు వాళ్ళు చూపించారు. అంకెల్ తోటి ఎలా అయినా ఆడుకోవచ్చు. ఇది ఇవాళ కొత్తగా రేవంత్ రెడ్డి గారు లేకపోతే కేటీఆర్ కనుగొన్నటువంటి కొత్త క్రీడ కాదు. గతంలోనే అనేక మంది అంకెల్తో ఆడుకొని ఏ విధమైనటువంటి భాష ఎట్లా చెప్పుకోవాలో చెప్పారు. అందుకని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, మన కేటీఆర్ వాదిస్తున్నది ఏమిటంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులను మాత్రమే అప్పులుగా పరిగణించాలి అని చెప్తున్నారు శ్వేతపత్రంలో. అది 3,17,000 కోట్లని. సరే, శ్వేతపత్రంలో ఆ సంఖ్య ఎక్కువగా ఉన్నది, ఈ సంవత్సరానికి కూడా కలుపుకొని అనేటువంటి ఒక అంశం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి విషయం కేటీఆర్ గారికి తెలీదా? తెలుసు. ఎట్లా ఏం చేసింది అంటే, ప్రభుత్వ రుణంతో పాటు ప్రభుత్వం హామీగా ఇచ్చినటువంటి రుణాలు, ఇతర రుణాలను కూడా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ పరిమితి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి మొత్తంగా కలిపి లెక్క వేయాలి. ఆ లెక్క వేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోగలిగినటువంటి రుణ పరిమితి అర్హతను కుదించింది. దాదాపు 52,000-53,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి అవకాశం ఉంటే మీకు అంత అప్పు లేదు. గతంలోనే మీరు అదనంగా అప్పులు చేశారు కనుక అది 38,000 కోట్లకు ఎంతకో కుదిస్తూ కేంద్ర ప్రభుత్వము, ఆర్బీఐ ఆదేశాలు జారీ చేశాయి. ఆ వాస్తవాన్ని బయట పెట్టాలి కదా. కేటీఆర్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ వాస్తవాన్ని బయట పెట్టాలి. మరి అట్లా ఎందుకు కేంద్ర ప్రభుత్వం చేసింది? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా చేస్తే మరి కేంద్ర ప్రభుత్వం మీద చట్టపరమైనటువంటి చర్యలకి ఎందుకని బీఆర్ఎస్ ప్రభుత్వం దిగలేదు అనేటువంటి ప్రశ్న వస్తుంది. అందుకని అంకెలతోటి ఎట్లయినా ఆడుకోవచ్చు. ఇంకొకటి ప్రధానమైనటువంటి ఏంటంటే 50 లక్షల కోట్ల పైన మేము ఆస్తుల్ని సృష్టించామని చెప్పారు. పెట్టుబడి పెట్టిందంట, ఆస్తుల సృష్టి ఎంత అంటే ఒకరు 13 మొత్తం బడ్జెట్ పెట్టినా గానీ 50 లక్షల కోట్లు లేదు. ఏది 10 సంవత్సరాల బడ్జెట్ పెట్టినా గానీ మరి 50 లక్షల కోట్ల ఆస్తి ఎట్లా వస్తుంది? అదేమన్నా మంత్రదండమా లేకపోతే ఇంకోట? అందుకని ఇవన్నీ కూడా ఆస్తి అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్న. ఎప్పుడు ఆస్తి, ఎప్పుడు సృష్టించినటువంటి ఆస్తి, దాని వాల్యూలు, ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏంటంటే ఒక అంకెల గారడి, లేకపోతే జనానికి ఒక మైండ్ గేమ్ ఆడుతున్నటువంటి తప్ప మరొకటి కాదు. అందువలన బీఆర్ఎస్ పాలకులకి, అంటే మాజీ పాలకులకి చిత్తశుద్ధి కనుక ఉండేట్లయితే ఇలాంటి అంకెల గారడీలతోటి జనాన్ని గతంలో మభ్యపెట్టారు, ఇప్పుడు మరొక రూపంలో మభ్యపెడుతున్నారు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సో సంధ్యారెడ్డి గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 6 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది అనేది శ్వేతపత్రంలో కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. బట్ కేటీఆర్ మాత్రం ఒక మాట క్లియర్గా చెప్తున్నారు, మేం చేసిన అప్పులు 3.17 లక్షల కోట్లు మాత్రమే అనేది కేటీఆర్ చెప్పిన మాట. ఎందుకని ఆల్మోస్ట్ ఒక డబుల్ ఎక్కువ చేసి మీరు చెప్పారు? ఇప్పుడు ఒకటమ్మా, డబల్ చేసి చెప్పడానికి అంటే ఇదేమన్నా సొంత వాళ్ళ పర్సనల్ గా చెప్తున్నారా? ఇప్పుడు అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారమే కదా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, సీఎం గారు చెప్పారు. వాళ్ళకి ఆ మాత్రం లేకపోతే ఎట్లమ్మా? ఇప్పుడు గతంలో కూడా విద్యుత్ దాంట్లో ఎలాంటి బకాయిలు లేవు, విద్యుత్ లేదని చెప్పిండు. మరి 85,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా మరి బకాయిలు? మరి అవి ఎందుకు చూపించలేదమ్మా? వాళ్ళు కూడా ఒకటి చెప్పాలి కదా, దీంట్లో మేము ఇంత అప్పు చేసాం దీని గురించి అని క్లియర్ గా చేసాము. రేవంత్ రెడ్డి గారు లేకపోతే మంత్రులు కూర్చొని అప్పటిదప్పుడు ఏదో శ్వేతపత్రం తయారు చేసి రిలీజ్ చేయలేదు కదమ్మా. ఇదంతా ఒక డేటా నుంచే సేకరించే కదా మీ ముందు పెట్టారు. అబద్ధాలు ఇప్పుడు మీకు అర్థమైంది కదా. వాస్తవానికి
ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి అబద్ధాలు ఆడారో ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత అబద్ధాలే. ఇట్లా మాటల గారతోని జనాలను మభ్యపెట్టుకుంటూ ముందుకెళ్తున్నారు తప్ప ఇది సరైన పద్ధతి కాదమ్మా. ఏంటంటే ఒకవేళ చేస్తే మేము చేసాము దీనికోసం మేము చేసాము, మేము కూడా వాడుకోలేదు అనేది ప్రజలకి జవాబుదారీగా ఉండాలి తప్ప మీరు ఇష్టానుసారంగా మేము ఇంతనే చేసినా మేము అంత చేయలేదంటే మీకు గతంలో 5 లక్షల కోట్లంటే ఇప్పుడు 6 లక్షల చిల్లర దాటింది అంటే అది మనం ఇది ఒక్కటే అర్థం చేసుకోలేదు తెలంగాణ ప్రజలు. ఇలా శ్వేతపత్రం ఒక్కటే విడుదల చేసి సంక్షేమ పథకాలను పక్కన పడిస్తున్నాం అనేది లేదు. శ్వేతపత్రం విడుదల చేస్తుంటాం, ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారు. మీరు ఒక్కటే సంక్షేమ పథకాలను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మర్చిపోదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. వాళ్ళేదో ఇలా బీఆర్ఎస్ పార్టీ చెప్పింది అంటే బీఆర్ఎస్ పార్టీ చెప్పింది అనేది అది కరెక్ట్ గా ఎక్కడి నుంచి. అందుకే నిన్న కలెక్టర్ల సమావేశం కూడా అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు వేరే పనులు ఉన్నా కూడా వాయిదా వేసి ఇమీడియట్ గా అందరినీ కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇదంతా డేటా అంతా కలెక్టర్ల దగ్గర ఉంటది కాబట్టి వాళ్ళు ఇచ్చింది. అంటే ఇలా మీరు మీ అమాయంలో చేసిన కలెక్టర్లు తప్పు చేశారా లేకపోతే మీ కింద ఉన్న అధికారులు తప్పు చేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. మరి మనం అనమే అదాల్సి వస్తుంది. అంటే మేమేదో ఊరికే అంటే ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయమ్మా? ఎలక్షన్ లేవు కదా, మేమేదో ఊరికే గారడి చేయడానికి అధికారంలోకి వచ్చినాము మేము. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలుగా తెలంగాణ మన యావత్ ప్రపంచం చూస్తుంది. ఈ రోజు ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత మన పాలన ఎలా ఉంటుంది అన్న దృక్పథంతో ముందుకెళ్తున్నప్పుడు అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఎవరికి లేదు. ఇక్కడ చేసింది ఒప్పుకోవాలి, మేము దేనికి చేసినాం అనేది చెప్పాలి. మీరు ఇంతకు ముందు ఏ రకంగా ఉన్నారో మళ్ళీ కూడా అదే రకంగా ప్రతిపక్షంలో కూర్చొని కూడా అదే మాట్లాడుతున్నారంటే తెలంగాణ ప్రజలు మళ్ళీ కళ్ళు కాల్చి వాత పెడతారు. మేము ఒక్కటైతే చెప్తాం, సంక్షేమ పథకాల విషయంలోనే గానీ దేని విషయంలోనే గానీ మేము ఎట్లా దాన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలనే విషయంలో కూడా చాలా చిత్తచిత్తోని ప్రతి మంత్రి కూడా సమీక్ష సమావేశాలు దగ్గరుండి చేస్తా ఉన్నారు. ఓ దిక్కు సమీక్ష సమావేశాలు జరుపుతూ ఈ గతంలో చేసిన తప్పులు ఎట్లుందో ఆ తప్పులు మేము కూడా చేయకూడదు. నిజంగా మేము ఒకవేళ సంక్షేమ పథకాలు ఏదో పెద్ద 3 అంతస్తుల బిల్డింగ్ ఉన్ననుకో లేకపోతే కోట్లు ఉన్ననుకో ఆ సంక్షేమ పథకాలు పోతే దాని వల్ల వృధా అయిపోతుంది. ఎందుకంటే మేము గతంలో చూసాము ఇంద్రమ్మ ఇండ్లు ఒక జిల్లా చూసాం. ఇంద్రమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక 200-170 శాంక్షన్ అయితే మొత్తం బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరికి 2-3 ఇండ్లు ఉండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళకు పోయినాయి. అంటే అవి ఎట్లా డైవర్ట్ అవుతున్నాయేమో అది మనం ఆలోచించాలి. అందుకనే అలాంటివి డైవర్ట్ కాకూడదు. నిజంగా నిరుపేదలకు నిజంగా బలహీనమైన వర్గాల వరకు ఆ సంక్షేమ పథకాలు అందాలంటే ఈ లెక్కలు అనేది కంపల్సరీ మనకు బయటికి రావాలి. మేము ఏదో రాగానే మేము వాళ్ళ మీద మేము పెత్తనం చెలాయిస్తున్నామని కాదు. వాళ్ళు చేసిన తప్పేంది, వాళ్ళు ఎందుకు చేసిరు, ఆ తప్పు మేము కూడా చేయకూడదు అనేది కలెక్టర్లకు కానీ కింద గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ కానీ సిబ్బంది కూడా మేము చెప్పాల్సిన బాధ్యత మా మీద కాంగ్రెస్ పార్టీ మీద ఉంది కాబట్టి మేము చేస్తున్నాం. ఎవరు తప్పు చేసిండ్రు అని మేము చెప్పట్లేదు. తప్ప ఒప్ప ఎంత చేసిండ్రు, నిజంగా మేము ఇచ్చిన హామీలు ఎంత ఉన్నాయి, మరి దాన్ని ఏ రకంగా మేము ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పిందేమో ఫస్ట్ 5 లక్షల కోట్లు ఏదో చూపించారు, ఇలా 3 లక్షలు అంటారు. ఆడ చూస్తే అంచనాలకు దగ్గర దాదాపు 7 లక్షల కోట్లకు దగ్గరలో మీరు చేసిన అప్పులు చూపిస్తున్నారు. మరి ఇవన్నీ ప్రజలకు తెలియద్దామా? తెలవాలంటే మరి ఇప్పుడు మీరేమంటున్నారు, ప్రతిపక్షాలు ఏమంటున్నారు, ఈ అప్పులను చూపించేసి సంక్షేమ పథకాలు ఆపేస్తారేమో, వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయరేమంట. అది ఇప్పుడు ఉండదమ్మా. మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తాము. మీకు ఒక్కటి చెప్పదలుచుకున్నాము, మేము ఈ రోజు బలహీన వర్గాల కోసం పనిచేయడానికి వచ్చినాం తప్ప వీళ్ళు చేసిన దాచిపెట్టి వీళ్ళు చేసిన కుమ్మక్క కావడానికి లేదు. రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక బలహీన వర్గాల నుంచే వచ్చిండు కాబట్టి వాళ్ళ సంక్షేమ పథకాలు ఏంది, వాళ్ళ గురించి ఏంది, వాళ్ళ స్థితిగతులు ఏంది తప్పకుండా ఆయనకు 100% ఆయనకు బాగా క్లారిటీగా తెలుసు. ఇవాళ ఉన్న మంత్రులు కూడా ఏ విషయంలో కానీ గత అనుభవం ఉంది వాళ్ళకు, అనుభవానికి అనుకూలంగానే వాళ్ళు ముందుకెళ్తారు తప్ప ఎవరికి తొత్తు పలకడానికి ప్రజల కోసం పనిచేయడానికి ముందుకున్నాము, మేము చేస్తాము. మీరు ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీ వచ్చి 15 రోజులు అధికారంలోకి వచ్చి కాలేదు, మీరు మా మీద దాడి చేయడం అనేది ఎంతవరకు అమ్మా? మీ సలహాలు సూచనలు వాళ్ళు ఇవ్వాలి కదా, మనకు ఇవ్వాలి, టైం ఇవ్వాలి. మీరు ఏం చేసిండ్రు అనేది ప్రజలకు మీకెందుకు బాధ? మీరు చేసిండ్రు ఏంది, మీకోసం చేయలేదు అంటున్నారు కదా, మేమేం వాడుకోలేదు, మేమేం దొంగ పనులు చేయలేదు అని చెప్తున్నారు కదా. దొంగ ఏంది లంగేంది ఇప్పుడు అన్ని బయటకు వస్తాయి కదా, మీరెందుకు బాధపడుతున్నారు, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? మీకు ప్రజల కోసం చేసినప్పుడు ప్రజలకు అప్పు చేస్తామని చెప్పండి. కానీ మీరు ఏదో మేమేం అనక ముందుకే మీరే భుజాలు తడుకుంటే మేము దానికి ఏం సమాధానం చెప్తాను చెప్పండి అమ్మా. మాకు ప్రజల అధికారం ఎందుకు ఇచ్చారు? నిజంగా మంచి కాంగ్రెస్ పార్టీ వస్తే మంచి పథకాలను అమలు పరుస్తుంది, మంచిగా ప్రజల కోసం ఆలోచిస్తుందని ఒక దాంతో కానీ ఈ కాలయాపన చేసి పాలనని పక్కన పడేయడానికి మేము ముందుకు రాలేదు. ఇలా ఏ పార్టీ అయినా ఎవరైనా కూడా ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్ గా ఉండాలని సీఎం గారు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలలో స్ట్రాంగ్ గా ఉండాలి, మేము ఏదైనా చేసిన
చూసినా మీరు సరిదిద్దాలని ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసి మాట్లాడారు. నిధులు ఎందుకు మాకు ఇవ్వట్లేదు, నిధులు అది ఒకసారి ఆలోచించమని చెప్పారు. గతంలో ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ నాయకు సంబంధించి బీజేపీతో సఖత్తుతో కూర్చొని తెలంగాణకి ఇంత రావాలని చెప్పారా? వాళ్ళు ఢిల్లీకి పోయినప్పుడు ఎవరు పోతుండ్రు, ఎందుకు పోతుండ్రు అనే విషయం కూడా బయట పెట్టారు. సొంతంగా పోతే మాకు సంబంధం లేదు. మీరు గవర్నమెంట్ నిధులు వాడుకొని అన్ని బుక్ చేసుకొని మంత్రులను తీసుకొని మీరు ఎంపీలను తీసుకొని మీరు ఢిల్లీకి పోయినప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలియద్దమ్మా? ఎందుకు మీరు పెడుతున్నారు? అవునా కదా చెప్పండి అమ్మా. ఇలాంటివన్నీ పక్కన పెట్టకుండా ఇలా కిషన్ రెడ్డి గారు మేము ఒకటే, కొండ సురేఖ గారు కూడా ఒకటే అసెంబ్లీలో చెప్పారు, మేము కేంద్రంతో కరెక్ట్ గా ఉంటాము, మేము వాళ్ళని బదలాం చేయం, మీరు బదలాం చేసిన మేము చెయ్యము, వాళ్ళ దగ్గరనే రావాల్సిన నిధులు మేము తీసుకొస్తాము తెలంగాణ ప్రజల కోసము. వాళ్ళతో సరే ఎలక్షన్స్ అయిపోయినాయి, అధికారం బీజేపీ ఉంది, ఏ పార్టీ నుండి వాళ్ళతో సఖ్యతతో ఉండాలి. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతతో ఉంటేనే పాలన కరెక్ట్ గా నడుస్తుంది. అంతా మేమే రాజు కర్త క్రియ కన్నీ మేమే, మాకు ఎవరు లేడు మేమే అన్నట్టుగా ఉంటే ఇలా 5 లక్షలు రేపు భవిష్యత్తులో 10 లక్షలు 20 లక్షల కోట్లు వస్తుంది. అదంతా ఎవరి మీద వేస్తామమ్మా? ప్రజల మీద వేస్తాం. కాబట్టి అలాంటి తప్పులు జరగకుండా ఒక మంచి పాలన అందించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు తప్ప ఎవరి మీద కక్షపూరితంగా చేసే పనులు అయితే కాదమ్మా. ఎస్ అండి, మనతో పాటుగా నర్రా విజయ్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. సో విజయ్ గారు, సంధ్యారెడ్డి గారు చెప్తున్న మాట, ఇవి అధికారులు చెప్పిన లెక్కలే తప్ప మా అంతట మేముగా చేసిన లెక్కలు కాదు అనేది. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి ఇంకో అంశం కూడా కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల సమయంలో తెలంగాణ ఆస్తులు అంటే 51 పేజీల పుస్తకాన్ని బీఆర్ఎస్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత శ్వేతపత్రం రూపంలో కూడా 44 పేజీల పుస్తకాన్ని రిలీజ్. అందులో లెక్కల్లో తేడాలు కనిపిస్తున్నాయి, బీఆర్ఎస్ కూడా ప్రాపర్ గా ఇవ్వలేదు అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది కదా. లెక్కలకు సంబంధించినటువంటి చూసినట్లయితే అప్పులు ఇదంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 15 రోజులు అవుతుంది. 15 రోజులలో 1400 కోట్ల అప్పు తీసుకుంది. 1400 అంటే రోజు దాదాపు 100 కోట్లు, గంటకు 4-5 కోట్ల అప్పు తీసుకుంది. అంటే అప్పు తీసుకున్నంత మాత్రం అన్నది కాదు. ఈ అప్పులేంది, మనకు 2014లో వచ్చిన సందర్భంలోనే వీళ్ళు బడ్జెట్ అప్పుడు FRBM పరిధికి సంబంధించినటువంటి 75,000 కోట్ల అప్పు ఉంది. ఇక కార్పొరేషన్లు ఇవన్నీ చూసుకుంటే అవి మిగతా అదొక 1,10,000 కోట్ల అప్పుతోటి తెలంగాణ వచ్చింది. 1,10,000 కోట్ల అప్పుతోటి తెలంగాణ వచ్చినటువంటిది. ఏది మీరు అన్నట్టు FRBM మిగతా దాటినటువంటి కార్పొరేషన్లు కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా ఏంది, FRBM పరిధి FRBM పరిధికి లోపు ఉన్నటువంటి లోన్లు మాత్రమే అవి రాష్ట్ర అప్పులు, రాష్ట్ర బడ్జెట్ కి సంబంధించినటువంటి అప్పులు 3 లక్షల కోట్లు. ఇది గతంలో 78,000 కోట్లు కూడా తీసేస్తే, వారసత్వంగా వచ్చినటువంటి అప్పులు కూడా తీసేస్తే 3 లక్షల కోట్లు. ఈ FRBM పరిధి ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం సవరించింది? 2021-22 బడ్జెట్ సంవత్సరం నుంచి FRBM పరిధి కార్పొరేషన్ల లోన్లు కూడా FRBM పరిధిలోకే వస్తాయి అనేది సడన్ గా రాష్ట్రాల మీదనే, ఒక్క తెలంగాణ కోసం కాదు, భారతదేశంలో ఉన్నటువంటి మిగతా అన్ని రాష్ట్రాలకు వర్తించే విధంగా చేసింది. మళ్ళీ అదే కేంద్రానికి సంబంధించినటువంటి దాంట్లో పెట్టుకోలేదు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లోన్స్ ఎన్ని అయినా తెచ్చుకోవచ్చు, కార్పొరేషన్ లోన్లు ఎన్ని అయినా తెచ్చుకోవచ్చు. అది కార్పొరేషన్ల లోన్లు FRBM పరిధిలోకి రాకుండా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అణిచివేయడానికి, రాష్ట్రాలలో ఒక పెత్తనం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దీనికి ఒక కర్ణాటక కూడా ఇంతకంటే ఎక్కువ అప్పు ఉంది. కర్ణాటక రాజస్థాన్ ఇంతకంటే ఎక్కువ అప్పు ఉన్నది. ఈ అప్పు ఏ ఆరోగ్యకరంగా ఉందా లేదా అనేది RBI చెప్పిన లెక్కలే కదా. చెప్పింది ఏంటి, మన GSDPకి అప్పులు పోల్చాలి. GSDP నీకు 13.5 లక్షల కోట్ల GSDP మన తెలంగాణ. అప్పు ఎంత? అప్పు బడ్జెట్ అయితే 3 లక్షల కోట్లే. FRBM పరిధిదే చూసుకోవాలి. అప్పుడు ఏదో 3,89,000 ఏది వారసత్వంగా వచ్చి. అయితే ఇక్కడ మీరు చెప్పినటువంటి రాజస్థాన్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ముందు నుంచి ఉన్నటువంటి రాష్ట్రాలు, తెలంగాణ ఏర్పడిన రాష్ట్రం కొత్తగా, అంటే 9 ఏళ్లే అవుతోంది కదా, అక్కడ వారసత్వంగా చూస్తారా ఎలా? మనకు వచ్చిన అప్పు కానించే చూసుకోవాలి కదా. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అయితే అప్పుడు ఇంకెక్కువ అప్పు. ఇప్పుడు కంబైన్డ్ స్టేట్ చూసినట్లయితే 72 మనకు FRBM పరిధి నుంచి వచ్చిన 75,000 కోట్లు అది మన రాష్ట్రానికి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ఆంధ్రప్రదేశ్ పోయిన అప్పు వేరే. అంటే అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిపే కాంగ్రెస్ పార్టీ FRBM పరిధి బడ్జెట్ రుణాలే 1,50,000 కోట్ల దాకా ఉన్నట్టు ఉన్నాయి. మనకి 72,000 కోట్లు వచ్చినాయి. అంటే ఆంధ్రప్రదేశ్ కు 51% పోయి ఉంటాయి కదా. అంటే ఇంకొక 80,000 కోట్లు 90,000 కోట్లు, అంటే దాదాపు 2 లక్షల కోట్లు. 2 లక్షల కోట్ల అప్పుతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది. అప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలోనే మన ఈ తెలంగాణకు వచ్చినటువంటిది. ఇప్పుడు వచ్చి ఏం చేసారు, నీకు అప్పుడేంది, అప్పుడు ఉన్నటువంటి 1,00,000 కోట్ల అప్పు ఉంటే GSDP ఎంత? GSDP అప్పుడు ఉన్నది 4.5 లక్షల కోట్లు మాత్రం. ఇప్పుడు GSDP ఎంత?
14 ఇప్పుడు నెక్స్ట్ మార్చ్ ఎండింగ్ వరకు వచ్చేది 14.5 లక్షల కోట్ల జిఎస్డిపి. అప్పులు ఎంత? ఎఫ్ఆర్బిఎం పరిధి చూసుకున్నట్లయితే 3,89,000 కోట్లు. డెట్ రేషియో చూస్తే అది 30-35% ఉన్నది. ఒకవేళ జిఎస్డిపి చూస్తే ఏది 2000 కరోనా వచ్చిన తర్వాతనే జిఎస్డిపి డెట్ రేషియో మనకు 25% లిమిట్. ఆ 25% లిమిట్ కూడా ఎప్పుడు దాటిందంటే కరోనా వచ్చిన తర్వాత 21-22 బడ్జెట్ తర్వాతనే మనకు అది దాటింది. ఆ లెక్కలు చూస్తే ఆర్బీఐ ఇచ్చినటువంటి ఏది శ్వేతపత్రం అసెంబ్లీలో పెట్టిన శ్వేతపత్రంలో ఉంది. ఇదంతా ఏ అప్పు కింద కూడా కార్పొరేషన్ అప్పు ఏంది, ఈ అప్పు ఏంది అని ఇచ్చిన. కార్పొరేషన్ అప్పు ఏంటంటే హైపోతికేషన్ అటువంటి అప్పు. ఏ కార్పొరేషన్లు తీసుకుంటే ఇప్పుడు మనం కార్ లోన్ తీసుకుంటాము, కార్ లోన్ తీసుకున్నటువంటి మనం కట్టకపోతే కార్ ఎత్తుకోబోతారు. ఇప్పుడు ఒకవేళ యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్నారు. వాళ్ళు యాదాద్రి పవర్ ప్లాంట్ భద్రాద్రి వాళ్ళు కనుక కార్పొరేషన్ లోన్లు చెల్లించకపోతే దాన్ని సీజ్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలో తీసుకుంటారు. అది రాష్ట్ర ప్రభుత్వ అప్పు కింద రాదు. ఇవన్నీ ఎట్లా చేసినా నువ్వు చేసిన అప్పు ఒకవేళ అట్లా చూసినా వాల్యూ ఎంత వచ్చింది? ఆ వాల్యూ నీకు మన చుట్టూ ఉన్న రాష్ట్రాల బార్డర్లే చూసుకోండి. దాటగానే మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల వాల్యూ ఎట్లుంది, మన దగ్గర ఉన్న భూముల వాల్యూ ఎట్లుంది. అదొక వాల్యూ అంటే భూముల రేట్లు పెరిగినంత మాత్రాన అనేదని కాదు, వాల్యూ తెలంగాణ వాల్యూ ఏ రకంగా పెరిగింది అనేది. మరి కర్ణాటకలో ఎందుకు అంత వాల్యూ పెరగలే, మన దగ్గర ఎందుకు అంత వాల్యూ పెరిగింది? అప్పుడు ఎంత ఉండే? అప్పుడు 5 లక్షలు ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూ 50,000 ఎకరం కూడా దొరికినటువంటి ల్యాండ్ వాల్యూ ఇప్పుడు ఎందుకు అంత ల్యాండ్ వాల్యూ పెరిగింది? మనకున్నటువంటి పవర్ సప్లై కావచ్చు, ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ అందుబాటులో వాటర్ కావచ్చు, పారిశ్రామికంగా వచ్చినటువంటి పెట్టుబడులు కావచ్చు, ఈ రకమైనటువంటి దాంతో వాల్యూ పెరిగింది. ఈ వాల్యుయేషన్ ఇప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వము కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందంటే లిటరల్గా మన తెలంగాణ వాల్యూని తగ్గించే విధంగా వీళ్ళ యాటిట్యూడ్ ఉంది. ఎట్లా యాటిట్యూడ్? ఒక గవర్నర్ ప్రసంగంలోనే ఒక అసెంబ్లీలోనే ఈ రాష్ట్రం దివాలా తీసిపోయిందని అనౌన్స్ చేసింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం తనకు తాను నేను దివాలా తీసినా అని చెప్పుకుంటే నువ్వు రేపు ఇప్పుడు 15 రోజులకే 1,400 కోట్ల అప్పు తెచ్చుకున్నావు. అప్పు తెచ్చుకున్నప్పుడు ఏంది? బాండ్లు పెడితే నీ బాండ్లకు వాల్యూ ఉంది అక్కడ ఆర్బీఐ దగ్గర. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి నువ్వు కనుక ఆర్బీఐ దగ్గరికి లోన్కి పోతే ఎట్లా పోవాల్సి వస్తుంది. లోన్ పోయినప్పుడు నీ తెలంగాణ వాల్యూ తగ్గిపోయింది. నీ అంతలో నువ్వే అసెంబ్లీలో అది రికార్డ్ అవుతుంది కదా. అవన్నీ ప్రామాణికంగా తీసుకుంటుంది ఆర్బీఐ కానీ బయట సంస్థలు కానీ. నీ బాండ్ వాల్యూ నీవు ఇచ్చే తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక బాండ్ల వాల్యూ తగ్గిపోయి నీ తెలంగాణ విలువ రోజంత పడిపోయే విధంగా వీళ్ళు చేసినటువంటిది అత్యంత ఘోరమైనటువంటి చర్య. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తనకు తాను నేను దివాలా పదం వాడిరండి. అది అసెంబ్లీలో ఆ పదం వాడిరాళ్ళు. గవర్నర్ చేత ఆ పదం అనిపించారు. దివాలా తీసింది అంటే నీ తెలంగాణ వాల్యూ నీవు తగ్గించుకొని ముందుకు పోతున్నావు. అంటే ఉన్నటువంటి పరపతిని తగ్గించుకోవడం వల్ల తెలంగాణకు నష్టమా లాభమా? నువ్వు ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటిది. మీరు ఏం చేయాలి? మీరు అట్లాంటప్పుడు అప్పులు ఆపిరా? అప్పులు నువ్వు రోజుకు గంటకు 4-5 కోట్ల అప్పు చేస్తున్నావు. ఇప్పుడు గంటకు 4-5 కోట్ల అప్పు చేసినా నీకు రైతు బంధు ఇప్పటి వరకు వేయలేకపోయినావు. ఎకరం ఉన్న వాళ్ళకే వేయలేకపోయినావు. అంతకుముందు ఏం చేసినావు? ఆ డబ్బులు రైతు బంధు కోసం ఎన్నికలకు ముందు ఉన్నటువంటి తయారు చేసినటువంటి డబ్బులు ఏం చేసిర్రు? వీళ్ళు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చుకున్నట్టు తెలుస్తుంది. మరి ఆ బిల్లులో కాంట్రాక్టర్ ఇచ్చుకోండి, రైతులకేమో ఆపేస్తారా? మీకు వాల్యూ పెరిగింది. మీరు ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలంటే తెలంగాణ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము అటాకింగ్ గా మొదలు పెడుతుంది. ప్రతిపక్షం మీదనే దాడి చేస్తున్నారు తప్ప మీరు ఏం చేస్తారో చెప్పట్లేదు. ఇప్పుడు శ్వేతపత్రంలో కూడా మీరు ఏం చేస్తారు? మీరు కింద శ్వేతపత్రంలో 100% చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము సంక్షేమ ఆర్థిక కార్యక్రమాలకు ఇంత ఖర్చు పెట్టలేము, ఇది చేయలేము. అదేవిధంగా విద్యుత్ మీద ఇచ్చిన శ్వేతపత్రంలో కూడా మేము 24 గంటల కరెంట్ అన్ని రంగాలకు ఇస్తాము అని మాత్రం ఆ శ్వేతపత్రంలో చెప్పలేదు. మీరు ఏం చేస్తారో చెప్పలేదు. మీరు ఉన్నటువంటి ఆస్తులు చూడండి, నీకు ఉన్నటువంటి వాల్యూ. ఇప్పుడు తెలంగాణ వాల్యూ వాస్తవానికి కూడా 50 లక్షల కోట్లకు ఎక్కువనే ఉంటుంది. మీరు దాని వాల్యూ పడిపోకుండా దాన్ని మరింత పెంచే విధంగా మీరు ఏ రకంగా చేస్తారు? ప్రజలకు నిరంతరం అందాలి. సంక్షేమమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఏం చేస్తారనేది చెప్పాలి. మీరు రాగానే ఫార్మాసిటీది రద్దు అన్నారు. రద్దు అయిపోతే ఇప్పుడు ఏమైంది? ఎమ్మటే రియల్ ఎస్టేట్ పడిపోయేటువంటి సిచ్యువేషన్ తెలంగాణకు వచ్చింది. రియల్ ఎస్టేట్ పడిపోతే ఎవరికి నష్టం? ఇప్పుడు ఫార్మాసిటీ రద్దు అనగానే ఊరుకుంటారా? అక్కడ రైతులు కేసులు వేస్తారు. నువ్వు తీసుకున్న భూములు తీసుకున్నారు, ఫార్మాసిటీ ఒక ఉపాధి అవకాశాలు కలుపుతాయని చెప్పి తీసుకున్నావు. ఫార్మాసిటీ రద్దు అనగానే ఏమవుతుంది? మొత్తం
ఆడ ఉన్న కంపెనీలు రావు, ఇన్వెస్టర్స్ మన ముందే ఫార్మా వరల్డ్లే హైయెస్ట్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నటువంటి ఇది వరల్డ్ ప్రపంచానికి ఇస్తున్న దాదాపు 30% వ్యాక్సిన్ ఇక్కడి నుంచి వస్తుంది, హైదరాబాద్ నుంచి ఉన్నది. అటువంటిది ఫార్మా మరింత హబ్ కావాలి, వరల్డ్ ప్రపంచ క్యాపిటల్గా అయ్యేటువంటి దశలో ఉన్నటువంటి వేగాన్ని నువ్వు ఒక్కసారి రాద్దంటే ఆ వేగం అంతా తగ్గిపోతుంది. ఇన్వెస్టర్స్ కావచ్చు, ఆ అబ్జర్వ్ చేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా అబ్జర్వ్ చేస్తుంటారు ఆ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు. ఆ అబ్జర్వేషన్ మొత్తం ఒకేసారి కునారిల్లిపోయేటట్టు చల్లారేటట్టు వ్యవస్థ చేసి మీ అవసరాల కోసం, మీరు అవసరాల కోసం ఈ రకంగా చేస్తే తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుంది. ఉన్నటువంటి వేగం అభివృద్ధి వేగాన్ని మీరు ఎంత చేసిన చూడండి. 60 సంవత్సరాలలో తెలంగాణ మీద పెట్టిన ఖర్చు మొత్తం 5 లక్షల కోట్లే. మనకు 1956 అంతకుముందు 1956 నుంచి 2014 వరకు అన్ని ప్రభుత్వాలు, ఎక్కువ కాంగ్రెసేగా పరిపాలించింది, పెట్టినటువంటి ఖర్చు కేవలం 5 లక్షల కోట్లు. అందులో కూడా ఏంది ఇంకా లెక్క చేయాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎంత పోయింది, ఇటు ఎంత పోయిందని లెక్క తీస్తే కూడా ఇంకా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. 5 లక్షల కోట్ల ఖర్చు పెడితే ఒక్క 10 ఏళ్లలోనే 12.5 లక్షల కోట్లు. 10 ఏళ్ళు కూడా కాదు, 6.5 సంవత్సరాలు అనేది కేటీఆర్ కరోనాని వదిలేసి ఆదాయం కోసం తీసుకున్నాడు. ఎందుకంటే మిగతా సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం, ఎందుకంటే మొత్తం కరోనా వచ్చి చెడిపోయినటువంటి ఫస్ట్ 6 నెలలు అధికారులు లేనటువంటి సిచ్యువేషన్, అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయ వనరులు తగ్గిపోయినటువంటి 6.5 లిటరల్గా ఆదాయం వచ్చే విధంగా నిజంగా పరిపాలన చేసినటువంటిది 6.5 సంవత్సరాలు. మిగతా ఏంటంటే కరోనా రావడం, ఆదాయాలు పడిపోవడం, అప్పుడు వృద్ధి రేటు దేశ పడిపోయినటువంటి నేపథ్యంలో అది ఆ రకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయినా ఈ 6.5 ఒకవేళ అలా తీసుకున్నా పెట్టినటువంటి ఖర్చు 12 లక్షల కోట్లు. 12 లక్షల కోట్లు అందులో జీతాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అంత ఖర్చు పెట్టి వాల్యుయేషన్ ఎంత అయింది? దాదాపు 50 లక్షల కోట్లకు ఎక్కువ అయి ఉంటుంది దాని ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి దానికి. ప్లస్ జిఎస్డిపి కూడా చూడండి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ కూడా నీకు 5 లక్షల కోట్లు, 5 లక్షల లోపు ఉన్నటువంటి జిఎస్డిపి 14.5 లక్షలకు అయింది. అప్పు చూసినట్లయితే అప్పుడే బడ్జెట్ అప్పుడు 1,00,000 కోట్లకు పైనే ఉంటుంది. ఓన్లీ ఇది కార్పొరేషన్లది కూడా కలుపుకొని, ఇప్పుడు కార్పొరేషన్లది కూడా కలుపుకొని వీళ్ళు చెప్తున్నటువంటిది 6 లక్షల కోట్లు ఉన్నాయి. ఇవన్నీ ముందు ఎలక్షన్ల ముందే చెప్పారు కదా, 5 లక్షల కోట్లు 5 లక్షల కోట్ల అప్పు ఉంది. అప్పులో ప్రతి రాష్ట్రం అప్పులే ఉన్నది, అప్పులు లేకుండా ఉండదు. ఇప్పుడు మన పర్సనల్గా అంబానీకి అప్పు లేదా? వ్యక్తిగతంగా మనకు అప్పులు ఉండవా? ఎవరికి అప్పు లేని రాష్ట్రం ఉండదు. దేశం 152 లక్షల కోట్ల అప్పు చేసింది. మళ్ళీ అందులో బడ్జెట్ లేనిది, కార్పొరేషన్ లేనిది, ఇవన్నీ జిఎస్డిపిలో రేషియోనే ప్రామాణికం. ఆర్బీఐ చెప్పినటువంటి లెక్క కానీ, నీతి ఆయోగ్ కానీ, ఫైనాన్స్ కమిషన్ కానీ చెప్తున్నటువంటిది మన జిఎస్డిపిలో ఈ అప్పుల శాతం ఎంత ఉన్నది, అదే క్రైటీరియాగా తీసుకున్నటువంటి దాంట్లో అది ఆరోగ్యకరమైనటువంటిది. దేశంలో మన 24వ రాష్ట్రం. మనం అట్లా ఆ రకంగా ఆర్థిక క్రమశిక్షణ ఆర్బీఐ చెప్పినటువంటి రిపోర్టు అలానే ఉంటుంది, వెబ్సైట్లోనే ఉంటుంది ఆర్బీఐ. అది ఒక క్రమశిక్షణ అయినటువంటి ఆర్థికంగా ఉంది. దీన్ని మీరు వేగంగా తీసుకుపోవాలి. దీని అభివృద్ధిని అంతే స్థాయిలో అంతకంటే ఎక్కువ వేగంగా తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మీద ఉంటుంది తప్ప రివర్స్ చేసి మీరు ఇప్పుడు రైతు బంధు ఇయ్యలేదు, మిగతా సంక్షేమ పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయలేము అనే ఒక దాంతో ఇప్పుడు ఎమ్మడే 1,500 కోట్ల అప్పు తీసుకొని ఏం చేస్తున్నారు? మరి 1,400 కోట్లు 15 రోజులలో 1,400 కోట్లు తీసుకున్నారు. మరి ఇవన్నీ దీనికి సంబంధించిన ఎమ్మడే ఎందుకు వేయలేకపోతున్నారు? మరి అది మీ తెలివి కదా, మీరు చేయాలి. మీరు 5 లక్షల కోట్ల అప్పు ఉంది, ఇదంతా ఉంది, ఇవన్నీ ఉన్నాయని చెప్పుడు కాదు కదా. మీరు ఇవి చేసుకుంటా ఆ గతంలో చేసిన తప్పులను ఇంకా సరిదిద్దుతున్నాం, ఏమన్నా తప్పులు జరుగుంటా అంటే దానికి ఒక నమ్మకం, ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కలుగుతుంది. అది కాకుండా అటాకింగే కనిపిస్తుంది తప్ప వీళ్ళు చేస్తున్నాయి చెప్పలేకపోతున్నారు. ప్రజల్లో ఒక నమ్మకం, విశ్వాసం బలంగా కల్పించలేకనే ఈ రకమైనటువంటి ఇప్పుడు ఈ రైతు బంధు పడకపోతే ప్రజలు ఇప్పుడు ఆల్రెడీ చర్చ మొదలైంది. తెగతుందా లేదా కానీ ఇంతవరకు ఎకరం వాళ్ళకు కూడా పడలే కదా. అది చెప్పి దాదాపు 10 రోజులు అవుతుంది. ఒక సీఎం గతంలో ఏంటుండే ఏ రోజుకి ఆ రోజు ఒక వ్యవసాయ శాఖ ప్రెస్ రిలీజ్ చేసేది. ఈ రోజు ఎకరం వరకు పడ్డాయి, ఈ రోజు 2 ఎకరాల వరకు పడింది, ఈ రోజు 3 ఎకరాల వరకు పడింది అని ఒక ప్రెస్ నోట్ విడుదలయ్యేది. ఇప్పుడు ఆ ప్రెస్ నోటే వస్తలేదు కదా. ఈ రోజు ఎంతవరకు 20-30 గుంటల వరకే పడినటువంటి విషయం ఉంది, అది కూడా ప్రెస్ నోట్ వస్తలేదు. ఈ రకం ఇది పద్ధతి కాదు. ఏ రోజుకి ఆ రోజు అనౌన్స్ చేయండి ఎంత వచ్చింది ఏంటి అనేది. ఈ రకమైనటువంటిది ఉండాలి తప్ప ఏదో అవతల మీరు వచ్చినప్పుడు మీరు చేసి మీరు ఆయన ఏంటంటే తొందరపాటు చర్య ఏంటంటే
వీళ్ళు 3 నెలలు ఆగి 100 రోజులు పెట్టుకున్నారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఏం చేయాల్సి ఉండే అంటే వీళ్ళు ఓన్లీ ప్రమాణ స్వీకారం చేసుకొని వదిలిపోయాలండి. ప్రమాణ స్వీకారం చేయకుండా వచ్చే రాకూడదు కథం వాళ్ళ గవర్నమెంట్ మీద పడరు. ఎలక్షన్లో చెప్పింది అందులో చెప్పారు, రోజు ఎలక్షన్లలో ఏం చెప్పారో అందులో చెప్పారు. మీరు 100 రోజులు అయినాక ఏంది ఈ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ పోయి ఓహో ఇది ఇట్లుందని చెప్తే అప్పుడు ఏమైనా ప్రజల్లో మీరు ఒకేసారి ఏం చేయకముందే విమర్శ చేస్తే ఏముంటుంది? ఇది ఇప్పుడు చేయబోతే కాల్చుకున్నట్టు అయింది. రైతు బందే వేయలేనటువంటి సిచ్యువేషన్ లోకి వీళ్ళు వెళ్ళిపోయారు. సో కోటేశ్వరరావు గారు, ఇప్పుడు వారసత్వంగా వచ్చినటువంటి అప్పులు అనేవి ఉంటాయి. ఓవరాల్ గా అయితే 60 ఏళ్ల సమైక్య పాలన, 6.5 ఏళ్ల కేసీఆర్ పాలన లేకుంటే బీఆర్ఎస్ పరిపాలనలో చూసుకుంటే అక్కడ అప్పుల లెక్కలు వారసత్వంగా వచ్చినవి చూడాలా, లేకుంటే తెలంగాణలోనే పెంచినటువంటి సంపద, దాని నుంచి వచ్చినటువంటి ఆస్తుల లెక్కలు, ఇవన్నీ కొంచెం గందరగోళంగా ఉన్నాయా? గందరగోళం లేదండి. లెక్కలు వేసుకోవడంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఎవరికి అనుకూలమైనటువంటి పద్ధతిని వాళ్ళు చెప్తున్నారు. నేను ముందే చెప్పినట్టుగా ఉదాహరణకి 13.5 లక్షలు లేకపోతే 14.5 లక్షల కోట్ల జిఎస్టిపి రాష్ట్రానికి అని చెప్తున్నారు. దీంట్లో ఏమిటి? 65% సేవా రంగం నుంచి వచ్చినటువంటి లెక్క. సేవా రంగం యొక్క విలువ అందులో 65% ఉంటుంది. 1% ఒక సంవత్సరం 1% తగ్గొచ్చు, 1% పెరగొచ్చు, అది వేరే. 65% అంటే 65% కూడా ఆస్తి కింద చెప్తున్నారు. సేవా రంగం యొక్క విలువని లెక్కించి మన జిఎస్టి ఆర్థిక సూత్రమే సార్. అది దేశంలో అట్నే లెక్కేస్తారు, ప్రపంచంలో అట్నే లెక్కేస్తారు, కేరళలో అట్నే లెక్కేస్తారు. నేను నీకు సమాధానం చెప్పట్లేదు, నా అభిప్రాయం చెప్తున్నాను, విను. ఫస్ట్ ఎక్కడైనా చెప్తుంది అదే, నేను చెప్పేది అదే. దాన్ని ఆస్తి కింద పరిగణించడానికి లేదు. సేవల విలువ అది కేరళ అయినా, బెంగాల్ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా లెక్క ఒకటే. నేను చెప్తున్నది లెక్కల గురించే చెప్తున్నా. అందుకని 13 లక్షల కోట్ల ఆస్తి అంటే 65% ఆస్తి కాదు, అది సేవల విలువ. మిగిలినటువంటి దానిలో గడిచినటువంటి 10 సంవత్సరాలు అంటే ఈ మొత్తం 2014 నుంచి ఇప్పటి వరకు చూస్తే మేము అన్ని లక్షల కోట్లు లేదా ఇన్ని లక్షల కోట్లు పరిశ్రమలు స్థాపించాము, లేకపోతే పరిశ్రమలు పెట్టుబడులు రప్పించాము, ఇవన్నీ కూడా కబర్లన్నీ కూడా చెప్పింది టిఆర్ఎస్. కానీ వస్తూత్పత్తిలో రాష్ట్రం యొక్క వాటా, వస్తూత్పత్తిలో జిఎస్డిపిలో ఉన్నటువంటి వాటా 17% అటు ఇటు మినహా గడిచినటువంటి 9.5 సంవత్సరాల్లో అది 17% నుంచి 34% పెరగలేదు. ఇది వాస్తవం. అందుకని మీటువంటి అప్పులు లేకపోతే రప్పించినటువంటి పెట్టుబడులు తెలంగాణలో వస్తూత్పత్తిని పెంచలేదు. అది దేశం అంతటా కూడా అదే పరిస్థితి ఉన్నది, నేను కాదంటలా. దేశం అంతటా కూడా అదే పరిస్థితి ఉన్నది. అందుకని మేమేదో ఆస్తులను సృష్టించాము లేకపోతే ఇంకోటి. ఇప్పుడు ఉదాహరణకి ఒక 20,000 కోట్లు పెట్టి ఒక యాదాద్రో లేకపోతే వెంకటాద్రో ఏదో ఒక ప్రాజెక్ట్ పెట్టారనుకోండి, దాని విలువ అంతే ఉంటది. 20,000 కోట్లే ఉంటది తప్ప 1,00,000 కోట్లు అవుతుందా? ఎట్లా అవుతుంది 1,00,000 కోట్లు? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే అంకెల గారిడి, జనాన్ని మభ్యపెట్టేటువంటి వ్యవహారాలు తప్ప మరొకటి కాదు. ఆస్తి అంటే ఆస్తి సంపదను, ఇప్పుడు ఉదాహరణకి మన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, పెట్టుబడి వ్యయం అంటారు. ఈ పెట్టుబడి వ్యయం అనేటువంటిది మొదటి బడ్జెట్ కి ఇప్పటి బడ్జెట్ కి వచ్చేసరికి క్రమంగా తగ్గిపోతా ఉంది. ఎందుకని పెట్టుబడి వ్యయం ఆస్తుల కల్పన. పెట్టుబడి వ్యయం అనేటువంటిది ఆస్తుల కల్పన. ఆ ఆస్తుల కల్పన అనేటువంటిది క్రమంగా తగ్గిపోయింది. 18% ఉన్నటువంటి మొదటి బడ్జెట్ లో 18%, 17% ఉన్నటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పటికి వచ్చేసరికి 6, 7, 8% పడిపోయింది. మరి ఆస్తుల కల్పన అంటే అది తప్ప సేవా రంగంలో వచ్చినటువంటి దాని లెక్క చూపి ఇది కూడా ఆస్తే మేము దీన్ని కూడా ఆస్తిగా పరిగణిస్తామంటే అది చెల్లదు. అది వాస్తవమైనటువంటి ఆస్తి కాదు. సేవను అమ్మానండి, పోనీ ఆ ఆస్తిని తాకట్టు పెట్టమానండి. ఫిజికల్ గా ఉన్నటువంటి, భౌతికంగా ఉన్నటువంటి ఆర్టీసీ భవనాలు లేకపోతే ఆర్టీసీ స్థలాలు వీటిని తాకట్టు పెట్టి అప్పులు తీసుకోవచ్చు. కానీ సేవా రంగంలో మా ఆదాయం, మా ఆస్తి ఇంత ఉందని చెప్పేసి ఏ బ్యాంకు దగ్గరైనా ఎక్కడైనా కానీ కేటీఆర్ని కానీ లేకపోతే ఇంకోళ్ళని కానీ లేఅవుట్ని దాన్ని తాకట్టు పెట్టి 1 రూపాయి తీసుకోమనండి, ఎక్కడన్నా ఇస్తాడు ఎవడన్నా? దాన్ని ఆస్తి కింద పరిగణించట్లేదు. అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే అసంబద్ధమైనటువంటి వాదనలు తప్ప మరొకటి కాదు. ఇప్పుడు మన ఎఫ్ఆర్బిఎం పరిధికి సంబంధించి నేను ముందే చెప్పాను,
సిబిఐ కూడా అదే చెప్పాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒక రాష్ట్రం అని కాదు, మొత్తం రాష్ట్రాల మీద అటువంటి వైఖరి తీసుకున్న మాట వాస్తవం. కానీ మరి దానివల్ల నిజానికి అప్పులు అనేటువంటివి కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులే కనుక అయ్యేట్లయితే అది దాన్నే పరిగణించాలని ఉంటే మరి కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళలేదు. ఎందుకని వెళ్ళలేదు? టిఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు కేరళ ప్రభుత్వం కొన్ని మా రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటి మీద మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి కోర్టుకు వెళ్ళింది. అదేవిధంగా ఎఫ్ఆర్బిఎం పరిధి పేరుతోటి మా యొక్క అప్పు రుణ పరిమితిని మీరు కోత కోశారు, దీనివల్ల మాకు నష్టం అని చెప్పేసి మరి రాష్ట్ర బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకని కోర్టుకు వెళ్ళలేదు? వెళ్ళాలి కదా లీగల్ గా. కానీ మౌనంగా ఉంది. తేలుగుట్టిన దొంగలాగా అసలైనటువంటి వాస్తవాలను అప్పుల్ని చెప్పకుండా కేవలం ఇదే ప్రచారం కోసం చెప్తా ఉంది. మరి దీని సంగతి ఏమిటి? ఇవన్నీ చూసుకున్నప్పుడు ఈ విధమైనటువంటి అసంబద్ధతలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం 1400 కోట్లు 1400 కోట్లు కాదు, ఇప్పుడు వేస్ అండ్ మీన్స్ లేకపోతే రాష్ట్ర ఆర్బీఐ నుంచి అడ్వాన్స్లు ఇటువంటివన్నీ కూడా గత సంవత్సరం 365 రోజులకు గాను టిఆర్ఎస్ ప్రభుత్వం గత సంవత్సరం అనేది 328 రోజులు అప్పు తీసుకుంది. చేబదులు విజయ్ దగ్గర నేను చేబదులు తీసుకొని మళ్ళా మరుసటి రోజు మూడో రోజు ఇస్తాను. ఆ విధంగా వేస్ అండ్ మీన్స్, దానికి వడ్డీ కూడా ఉంటుంది అనుకోండి, వేస్ అండ్ మీన్స్ కానీ అడ్వాన్స్లు కానీ అట్లా 328 రోజులు రిజర్వ్ బ్యాంక్ నుంచి చేబదులు తీసుకోకుండా అప్పు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం గడవలేదు. ఈ సంవత్సరం వర్తమాన సంవత్సరం మన శ్వేతపత్రాల్లో ప్రకటించినట్టుగా ఇంకా మార్చి 31 వరకు గడువు ఉన్నప్పటికీ 214 రోజులు ఇప్పటికే అంటే శ్వేతపత్రం ప్రకటించినట్టుగా వేస్ అండ్ మీన్స్ కింద తీసుకున్నారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం అనివార్యం వేస్ అండ్ మీన్స్ ఇప్పుడు తీసుకునేటువంటి అప్పులన్నీ వేస్ అండ్ మీన్స్ కింద తీసుకున్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 38,000 కోట్లకు గాను 33,000 కోట్లు ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వ హామీలోనే తీసుకున్నారు. ఇంకొక 5,000 కోట్లు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంది. అందుకని 5,000 కోట్లు తీసుకున్నట్లయితే రేపు మార్చి వరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్వహణ సాధ్యం కాదు కనుక వేస్ అండ్ మీన్స్ తీసుకుంటున్నారు. అది కదా వాస్తవ పరిస్థితి. ఇప్పుడు రైతు బంధు ఈ రోజు ఎంత వేశారు, రేపు ఎంత వేశారు, ఎల్లుండి ఎంత వేశారు కానీ గతంలో ప్రకటనలు వచ్చాయి, ఇప్పుడు రావట్లేదని విజయ్ చెప్పాడు. ఓకే, దాంతో నాకేమీ ఇబ్బంది లేదు, ప్రకటించినా ప్రకటించకపోయినా ఒకటి. మరి గత 9.5 సంవత్సరాలుగా ఉద్యోగులకి ఫలానా జిల్లాకి ఈ రోజు వేతనాలు వేసాము, లేదా పెన్షనర్స్ కి ఈ రోజు వేతనాలు వేసామని చెప్పేసి మరి ఎప్పుడన్నా ప్రభుత్వం చెప్పిందా? 20వ తారీఖు వరకు ఒక్కొక్క జిల్లాకి 2 జిల్లాలకు చొప్పున పెన్షన్స్ జీతాలు వేసినటువంటి చరిత్ర మనకు తెలియదా? కావాలంటే లెక్కలు చూసుకోమనండి, అదేమి దాపరికం కాదు కదా. ట్రెజరీల దగ్గర రికార్డులన్నీ ఉంటాయి. మరి ఎందుకని చెప్పలేదు అప్పుడు ప్రభుత్వం? ఉద్యోగులారా ఈ నెలలో మీకు రంగారెడ్డి జిల్లాలో వేస్తున్నాను, మరుసటి రోజు మేడ్చల్ జిల్లాలో వేస్తున్నాను చెప్పిందా ఎప్పుడైనా? అందుకని చెప్పడమా లేదా అనేటువంటి దాన్ని మనం అడగొచ్చు. కానీ గత ప్రభుత్వం నిర్వాహకం ఏమిటనేటువంటిది కూడా మనకి చెప్పాలి. అందుకని గత ప్రభుత్వం అయినా కానీ పోనీ ఒక్కసారిగా ఎందుకే లేదు? రోజు ఎంత వేసాము, ఎకరానికి వేసాము, 2 ఎకరాలు వేసామని గత ప్రభుత్వం కూడా చెప్పిందంటే దాని అర్థం ఏంటంటే డబ్బులు లేవు, అడ్డా మీద కూలీ బతుకంటాం మనం. అడ్డా మీద కూలీ అంటే ఆ రోజు పనిచేస్తే సాయంత్రానికి వంట చేసుకొని తినడానికి ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే ఏదైనా వనరు వస్తే ఆ వనరుని మరుసటి రోజు ఖర్చు పెట్టడానికి ఉన్నటువంటి పరిస్థితి లేనప్పుడు వేస్ అండ్ మీన్స్ కింద రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకోవాలి. ఇది పరిస్థితి. ఇంతకు ముందు 300 రోజుల వరకు నిల్వలు ఉంటే ఎట్లయితే అది నిల్వలు ఉండేటువంటి పరిస్థితి 30 రోజులకి తగ్గిపోయింది. మరి ఇవన్నీ వాస్తవాలు. ఈ వాస్తవాలు వదిలిపెట్టేసి నువ్వు ఇప్పుడు అప్పు ఎందుకు తీసుకున్నావు, రైతు బంధు ఎందుకు వేయలేదంటే వేయలేదు, వాస్తవం. అది ఆలస్యం చేయడానికి కూడా కారణం అదే. 9వ తారీఖు వేస్తామని చెప్పేసి అది కూడా కారణమే. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాము అని చెప్పేసి మరొక ఆరోపణ. మీరెందుకు చెల్లించలేదు? సంవత్సరాల వరకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా 40,000 కోట్లు ఎందుకు అట్టి పెట్టారు? కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి, రైతు బంధు ఇవ్వాలి. రెండు దేనికి ప్రాధాన్యత? ఒకదానికి ప్రాధాన్యత, ఒకదానికి అప్రాధాన్యత అని కాదు. ఎందుకంటే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోతే వాడు పనెట్ట చేస్తాడు, అప్పగించిన పనెట్ట చేస్తాడు.
అందుకని రెండు చేయాల్సింది కాదంటున్నా. కానీ మరి నువ్వెందుకు 40,000 కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ఎందుకు ఆపావు? లేదా ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకి బిల్లులు చెల్లించకపోతే వాళ్ళు మేము రోగులు తీసుకోమని చెప్పినటువంటి పరిస్థితి తెలుసు కదా, మరి వీటి సంగతి ఏంటి? అందుకని బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసేటువంటి విమర్శలు ఉంటాయి కొన్ని, కానీ నిన్నటి వరకు అధికారంలో ఉండి అధికారం పోయిన వెంటనే మరుసటి రోజే ప్రతిపక్షం లాగా మాట్లాడేట్లయితే జనంలో కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచు. సో విజయ్ గారు మీకు ఏదో కన్సర్న్ ఉన్నట్టుంది, డౌట్, అబ్జెక్షన్. జిఎస్డిపి అంటేనే ప్రొడక్షన్, అదే సేవారంగం, ప్రయారిటీ, ప్రైమరీ సెక్టరు, సెకండరీ సెక్టరు, థర్డరీ సెక్టర్ అంటే జిఎస్డిపి అంటే ఒక గ్రామం నుంచి హైదరాబాద్ వరకు ఉన్నటువంటి ఉత్పత్తినే జిఎస్డిపి అంటారు. వాళ్ళ ఆస్తులు వేరు, దాని ఆస్తి కింద ఎవరేం చూడరు. జిఎస్డిపి అంటే దాని మన ప్రొడక్షన్ని బట్టి, ప్రొడక్షన్ అన్ని రకాల ప్రొడక్షన్. మనకి ఇక్కడ ప్రొడక్షన్ కూడా ఏంది, వ్యవసాయ ప్రొడక్షను ప్రైమరీ సెక్టర్లోనే ఉంటుంది. ప్రైమరీ సెక్టర్ ప్రొడక్షన్లోనే మనకు ఉన్నటువంటి తెలంగాణ దాదాపు నీకేంది 1,00,000 ఈ కాలంలో 1,30,000 కోట్ల రూపాయలు వరి ధాన్యం మీదనే రైతు జేబుల్లోకి పోయినాయి. అది ప్రొడక్షన్ తో వచ్చినాయి. అంతకుముందు ఇంత ప్రొడక్షన్ లేదు కదా. వ్యవసాయ ప్రొడక్షన్ ఎందుకు ఇంత వచ్చింది? అద్భుతంగా కనిపించదు. కొంతమందికి ఏంటంటే కొంతమంది కనిపించకపోవచ్చు. ఈ రాష్ట్రం మీద విడిపోవడం ఇష్టం లేనటువంటి వాళ్ళు, తెలంగాణ ఇంత ఉన్నటువంటి వాళ్ళు, సమైక్యవాదులకు ఇంత ప్రొడక్షన్ కనిపించదు. వాళ్ళకు ఉన్నటువంటి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి, ఉద్దేశం ఉంటుంది, ఒక రకమైనటువంటి ఇది ఉంటుంది. ఆ రకమైనటువంటి ఈ ప్రొడక్షన్ కనిపించదు. ఇది ప్రొడక్షన్, వ్యవసాయం మీద వచ్చినటువంటి ప్రొడక్షన్. ప్లస్ కొంతమంది అంటున్నటువంటిది ఇల్లు కడితే అది ఆస్తి కింద ఉంటుంది. నువ్వు ఇప్పుడు 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టినావనుకో దాని వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు యాదాద్రి భద్రాద్రి అనేది అంతే వాల్యూ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు నాగార్జున ప్రాజెక్టు విలువ అంతే ఉందా? నాగార్జున ప్రాజెక్టు విలువ అప్పుడు కట్టినప్పుడు ఎంత, ఇప్పుడు వాల్యూ ఎంత, దాని కింద సాగైనటువంటిది ఎంత ఉంటుంది? ఏదైనా అంతే ఉంటుంది. దాని విలువ పెరిగినటువంటిది. యాదాద్రి భద్రాద్రి ఎంత ఉందో అంతే ఉంటుంది, దానికి తరిగిపోతుంది అని చెప్పేది కాదు కదా. దీనికి సంబంధించినటువంటి వేస్ అండ్ మీన్స్ అనేది సహజ. గతంలో కూడా ఈ 9 సంవత్సరాల కాలంలో ఈ సంవత్సరం అట్లుంది, గత సంవత్సరం కొన్ని తక్కువనే ఉన్నది. 150 రోజులు వాళ్ళు ఇచ్చినప్పటి నుంచి అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక్కో సందర్భంలో 300 రోజులు వేస్ అండ్ మీన్స్ తీసుకున్నటువంటి అది సహసిద్ధమైనటువంటి ప్రక్రియ. ఇక్కడ ఏ ప్రభుత్వం అయినా, ఒక తెలంగాణ కాదు, అదే తెలంగాణ అనేది ఇప్పుడు విఫలమైనటువంటి రాష్ట్రము, విఫలమైపోయింది అని నిరూపించడానికి చేస్తున్న ఒక సమైక్యవాదులు, ఒక ద్వేషంతో కూడుతున్నటువంటి వాళ్ళు, తెలంగాణని గట్టిగా వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఉద్యమ సమయంలో ఆ రకమైనటువంటి కుళ్ళు పెట్టుకొని ఒక ఛాన్స్ దొరికింది, విఫలమైపోయింది అని చెప్పడమే ప్రధానమైనటువంటి ఉద్దేశంగా కనిపిస్తుంది. ఫస్ట్ అటాకింగ్ ఎవరు? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎక్కడ అటాకింగ్ చేయలే కదా. ఫస్ట్ అధికార పక్షం వచ్చినటువంటి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మెల్యేలు వాళ్ళు అసెంబ్లీ నుంచి అటాకింగ్ మొదలు పెట్టిరు. అధికారం వచ్చినప్పుడు సర్దుకోవాలి, ముందు ఏందనేది తెలుసుకోవాలి. ఏంది తెలుసుకోకముందే ఎలక్షన్లలో ఏ రకమైనటువంటి చెప్పారో అదే అసెంబ్లీలో చెప్పినటువంటిది. అందుకే ఎలక్షన్ ప్రచారంలో 5 లక్షల కోట్ల అప్పు అనేది ఎలక్షన్లో చెప్పారు, అప్పులు చేసిరు అనేది చెప్పారు. ఈ అప్పులు చేసింది ఇవన్నీ కనిపిస్తుంది. అంటే మీరేం చేయాలి? ఇంతకంటే భిన్నంగా చేస్తామని వచ్చింది. ఇప్పుడు రైతు బంధు సరే వీళ్ళు ఏ రోజు వేసిరు అనేది ప్రకటించారు. గవర్నమెంట్ దగ్గర ఒకేసారి 6,000 కోట్లు ఉండవు, ఒకేసారి 7,000 కోట్లు ఉండవు. రోజు ఇన్ని వస్తామంటే దీనికి ప్రయారిటీ, మా కాంట్రాక్టర్ల బిల్లు చెల్లించడమే ప్రయారిటీ అయిపోయింది. వాళ్ళు ప్రయారిటీ కింద అది తీసుకున్నారు. నేను అదే అంటున్నా కదా, రైతులకు చెల్లించిన రైతు బంధు అనేది వాళ్ళు ప్రయారిటీ కాదు, అందుకే వాళ్ళు చెల్లించలేకపోతున్నారు. దేశంలో ఎప్పుడైనా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఈ రోజు ఎప్పుడైనా ప్రకటిస్తారు ఉద్యోగులకి ఈ రోజు ఈ జీతం వచ్చిన రెగ్యులర్, అది సాధిసిద్ధమైన నెక్స్ట్ ప్రాసెస్. అది ఎందుకు ప్రకటించారు? అది ఎప్పుడైనా ప్రకటిస్తారు ఎవరైనా? ఇవన్నీ ఏంటంటే ఒక ద్వేషభావంతో కొంతమంది చేసేటువంటి విధంగానే ఉంటుంది తప్ప ఇష్టం లేనటువంటి వాళ్ళు ఇది విఫలమైపోయింది, మేము ముందే చెప్పినాం కదా, మేము ఉద్యమకాల నుంచే చెప్తున్నాము, ఇది వయబుల్ స్టేట్ కాదు, ఇప్పుడు వయబుల్ కాకుండా ఇదంతా అనేది ఒక అవకాశం, సమైక్యవాదులకు ఉన్నటువంటి ఒక అవకాశం కల్పించడానికి ఉన్నటువంటి పాలన అదే కదా. వెనకంగా నుంచి నడుపుతున్నటువంటి వ్యవస్థ అంతా ఏదో తేలిపోతుంది. ఉన్నటువంటి ఇది వైఫల్యం చెందింది, ఇది వయబుల్ కాదు అని చెప్పడమే కొంతమంది ఉద్దేశంగా పెట్టుకొని చెప్తున్నటువంటిది ఉన్నది. అది వాళ్ళు చెప్పుకోవచ్చు, వాళ్ళ అభిప్రాయం ప్రజలకు తెలుస్తుంది. ప్రజల నిజ జీవితంలో మేము గతంలో వ్యవసాయదారులము ఎట్లా ఉంటుంది,
కరెంటు దగ్గర ఎట్లుంటివి, ప్రొడక్షన్, వ్యవసాయ ప్రొడక్షన్ పెరిగిందా లేదా, పారిశ్రామిక ఉత్పత్తి పెరిగిందా లేదా, పరిశ్రమలు మరి ఎందుకు ఇక్కడి నుంచి వలసలాగిపోయి ఇతర రాష్ట్రాల నుంచే ఎందుకు ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు? ఇప్పుడు ఇతర గుంటూరు జిల్లా నుంచి వచ్చి కూడా ఇక్కడ వ్యవసాయ కూలీలుగా నాట్లేయడానికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? మరి బీహార్ నుంచి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? అది ప్రజలకు అనుభవంలో తెలుస్తుంది. సరే ఎట్లున్నది ఏంది అని. ఈ లెక్కలు ఈ సంగతి ఏదున్నా ఆడ ప్రతిసారి కాగ్ రిపోర్ట్లో చెప్తూనే ఉంది, ఆర్బీఐ చెప్తూనే ఉన్నది. ఇవన్నీ ఏమి ఉత్తాయి కాదు కదా. ఈ 9 ఏళ్ళ నుంచి 5 సంస్థలు భారతదేశంలో ప్రతి రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థని అబ్జర్వ్ చేస్తుంటాయి. ఆర్థిక శాఖ, కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐ, నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్ నిరంతరం అబ్జర్వేషన్ చేస్తుంటాయి. ఆ అబ్జర్వేషన్ చేసి ఇస్తున్నటువంటి రిపోర్ట్లే ప్రామాణికం. ఆర్బీఐ ఇస్తున్నటువంటి రిపోర్ట్లనే ఉంటుంది ఇదంతా. అది తీసుకోవాలి. జీవన ప్రమాణాలు గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లున్నాయి అనేది తీసుకుంటే తెలిసిపోతుంది కదా మొత్తము. అయితే అందుకే కదా ప్రజల జీవన విధానంలో, తెలంగాణలో ఉన్న ప్రజల జీవన విధానంలో గతం కంటే మారినాయా లేదా ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు? నీకు బౌండరీస్ దగ్గరకు పోయినా తెలిసిపోతుంది. అవతల అడుగు పెడితే ఎట్టుంది, ఇవతల అడుగు పెడితే ఎట్టుంది అనేది పోతుంటేనే తెలుస్తుంది. మనము రోడ్డు ఎమ్మడి పోతుంటే కూడా తెలుస్తుంది. మీరు ఎవరైనా ఇక్కడి వాళ్ళు పోయి ఇతర రాష్ట్రాలలో భూములు కొనుక్కుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఆ రకం ఇంకా కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి కుళ్ళు ఉండొచ్చు, కొంతమందికి అమ్మ ఇది ఇట్లా మేము అప్పుడు ఇట్లా అన్నాం కదా, ఇది ఇంత అయిపోయింది, ఇప్పుడు ఛాన్స్ దొరికింది, ఆ ఛాన్స్ని ఉపయోగించుకొని విమర్శలు చేద్దామనే బాగుంటుంది తప్ప ఒక రాష్ట్రం మీద ఉన్నటువంటి ఏ భావంతో కనిపిస్తున్నారు తప్ప ఇంకో రకంగా కనిపించదు. సో సంధ్య గారు, తెలంగాణ రాష్ట్రాన్ని విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నం చేస్తోందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఎందుకంటే గతంలో జరిగినటువంటి అభివృద్ధి, పెంచిన ఆస్తులు, వీటన్నిటి గురించి ఏం పట్టించుకోకుండా కేవలం అప్పుల గురించే మాట్లాడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇన్ని అప్పులున్నాయి, ఇన్ని వేల కోట్ల అప్పులున్నాయి అన్నప్పుడు ఆర్బీఐ దగ్గర రాష్ట్ర పరపతి తగ్గిపోతుంది కదా అనేటువంటి వాదన విజయ్ గారు తీసుకొస్తున్నారు. వాళ్ళు చెప్తారండి, ఒకరు వాళ్ళు నచ్చిన అభిప్రాయం వాళ్ళు చెప్పారు. మేము ఒక్కటే చెప్తున్నాము. ఈ రోజు విద్యుత్ విషయానికి వస్తే మొత్తము ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఎక్కడన్నా అప్పు అడుగుతాం. ఒకవేళ 5-10 లక్షలు అప్పు తెచ్చుకుంటాం. మనం ఎవరు నమ్మనప్పుడు ఏం చేస్తాం, మన దగ్గర ఏమన్నా కుదవబెడతాం. కుదవబెట్టిన తర్వాత అది కూడా కుదవబెట్టిన తర్వాత ఇంకేముండ మనిషి ఒకడే మిగులుతాడు. అంటే ఈ రోజు ఒక విద్యుత్ విషయంలో చూసినట్టయితే అన్ని కుదవబెట్టిరండి, ఒక్కటి కూడా ఏం లేదు. చెప్పండి. ఒక నిమిషం అయ్యా, నువ్వు మాట్లాడుతున్నా మాట్లాడిరా? నీ అభిప్రాయం ఏం చెప్పి, మా అభిప్రాయం ఏం అడుగుతున్నా మేడం. నా అభిప్రాయం ఏం చెప్పట్లేను. ఒకటి చెప్పండి. మధ్యలో దూరొద్దు. మీకు అవకాశం వచ్చినప్పుడు 2 times మీకు ఇచ్చిండ్రు. మా బాధ్యత మేము చెప్పాలి, ప్రజలకు అర్థమవుతుంది. మీకు చెప్పాల్సిన దుస్థితిలో మేము లేవు. ప్రజల కోసము మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటాం. మీరు ఆగండి మేడం. నేను ఒకటి అనేది ఏంటంటే విద్యుత్ విషయంలో ఇక లాస్ట్ అవి ఒకటే ఉన్నాయి. ఇక మిగిలిన ఏంటివి ఆ వైర్లు అవి ఒకటే ఉన్నాయి. ఇంకా విద్యుత్ పెట్టని ఏంటో ఆయన చెప్పమనండి. పెట్టిన ఏంటో ఆయనకే తెలుసు. ఈ రోజు మీరు మూకుముడిగా దాడి చేయడం కాదు, తప్పులు ఒప్పుకోవాలి. నిన్న ఒకటే మంత్రులు ఒకటే చెప్తున్నారు, అధికారుల మీద అధికారుల సమీక్ష తర్వాతనే మేము శ్వేతపత్రం విడుదల చేసినామంటే, అవునమ్మా మా ఇష్టం అది. మేము శ్వేతపత్రం విడుదల చేస్తుంటాము. ఎందుకంటే మీరు ఇప్పుడే చెప్పిండ్రు అభివృద్ధి చేయకపోతే చేయలేదన్నారు. 15 రోజులలో 1400 కోట్లు అప్పు తీసుకున్నారన్న. అంటే మరి ఇప్పుడు ఈ రోజు 15 రోజులు మనం ఉపవాసం అయితే ఉండం కదమ్మా. ఇంట్లో 5 కిలోల బియ్యమైనా తినాలి కదా 15 రోజులలో. అప్పు చేయకపోతే అంటే మీరు చేయకపోతే చేయలేదండి అంటారు, చేస్తేనేమో చేసింది ఈ రకంగా అప్పు చేసిండ్రు అంటారు. అంటే ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళు 10 సంవత్సరాలు పాలనలో ఉన్నారు. అంటే జీవన ప్రమాణాలు ఒక 15 రోజులలోనే మారిపోయినాయి అమ్మా. మేము పెంచినాము, వేవం పెంచినాం అంటే 1 లక్ష రూపాయల భూమిని 10 లక్షలు చేసిండ్రు. అది మీరు చెప్పుకుంటారు, మీ గొప్పతనం అది. అంటే దానివల్ల ప్రజలకి దానివల్ల ఏమన్నా అంటే ఇప్పుడు గిట్టుబాటు ధరకు మీరు అన్నారు, గతంలో గిట్టుబాటు ధర లేదన్నా, మీకు గిట్టుబాటు ధర ఇస్తాం. నిజంగా కూడా అది రైతులకు చాలా అవసరం అది. ఎందుకంటే వారు ఇప్పుడు వడ్ల విషయంలో కానీ దేని విషయంలో ఆ రకంగా మాట్లాడాలి. కానీ మీరు ఇలా అప్పులు చేసిరు, ఇలా కలెక్టర్ సమావేశం చేసి శ్వేతపత్రం చేసింది, ముక్కుముడిగా దాడి చేస్తున్నారంటే దాడి చేయడం అనదు, ప్రజలకు తెలవాలి. మీరు 14 రోజులు ఇంత చేస్తే మరి మీరు రేపు మేము ఇప్పుడు ప్రతి రోజు జరిగింది ప్రతి విషయం ప్రజలకు తెలియాలి అనేది మా కాంగ్రెస్ పార్టీ విధానం. ఎందుకు వాళ్ళు ఏం చేసిండ్రు మేము చేయకూడదు. ఒకటే పొంగులేటి గారు కూడా నిన్న సమీక్ష జరిగినప్పుడు చెప్పారు, అధికారులు కలెక్టర్లు అన్నారు, మీరు ఎవడి ఒత్తిడి వల్ల చేశారు ఇలాంటి తప్పులు. ఈ తప్పు అనేది మేము చేశాము, ఇంకొకసారి పునరావృతం కాకూడదు మా ప్రభుత్వంలో అని చెప్తున్నారు. మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ప్రజలలో మీరు ప్రజలకు ఒకటేసారి ప్రజలు ఏం అంత అది ఏం మాట్లాడట్లేదు. ఇక్కడ పానల్లో కూర్చొని మీ ఇష్టానుసారంగా కూర్చొని విద్యా వ్యవస్థ చూడండి,
చివరి దశలో ఉంది విద్యా వ్యవస్థ. ఒక టీచర్ రిక్రూట్మెంట్ లేదు, ఏం లేదు. ఏం కరెక్ట్ ఉందండి? ఇన్ని వేల కోట్లు తెచ్చిన ఇందాక అన్ని విషయాలు కూడా చెప్పారు. మేము ఇన్ని అభివృద్ధి పథకాలు అంటే కోట్లు అప్పులు తీసుకొచ్చేసి బిల్డింగులు కట్టేసుకొని సొమ్ములు దిగేసుకోవడం కాదండి. ఉన్న దాంట్లో సర్దుకొని అప్పులు లేకుండా, ఈ అప్పులు ఎవరు? కేసీఆర్ కుటుంబం కడతారా లేకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడతారా? వాళ్ళ ప్రజల మీద. మీరు ఇందాక చెప్పారు యాదాద్రి విషయంలో చాలా గొప్పగానే. ఏం గొప్పగా? ఒక భక్తుని, సామాన్య భక్తుని అడితే చెప్తున్నాడు పైకి వెహికల్ పోవాలంటే 500 అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అంటే నేను గుడి కాదన్నది. పవర్ ప్లాంట్ గుడి కాదు అది చెప్పండి. లే నేను గుడి గురించి చెప్పలేదు అని చెప్తున్నా. మీరు నోట్ చేసుకోండి, మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. తను ఎట్లా పానల్లో కూర్చొని తను ఎలా వింటున్నారో మీరు ఒక మాట వినాలి. నేను అనేది ఏంటంటే, మీరు పెంచుకోవడం అంటే ప్రజల సొమ్మిని వాళ్ళ రక్తాన్ని పీల్చుకొని తాగడం కాదండి. వాళ్ళు ఒక్కటే చెప్పారమ్మా, నేను క్లియర్ గా చెప్తున్నా. యాదాద్రి దగ్గరికి మీ మీడియా వాళ్ళే వెళ్తే సామాన్య భక్తుల దగ్గరికి వెళ్ళి మైక్ ముందర పెడితే గుండు గీయించుకోవడానికి గతంలో 10 రూపాయలు ఉండి ఇప్పుడు 50 రూపాయలు అంటున్నారంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. అంటే ఇలా ఇప్పుడు మా మీదనే అప్పేసిండు కదా అనే మాట వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక వెహికల్ పైకి వెళ్ళాలంటే 500, అది గొప్పనా? అప్పులు చేసుకోవాలి, అది గొప్పనా? నేను అనేది ఏంటంటే, సరే సామాన్యుడు కూడా కారు ఉండొచ్చు, తప్పు లేదు. అది చిన్న పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, పైకి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. దాని ప్రతి ఒక్క విషయంలో ఏ అప్పులు చేసినా కూడా ప్రజల మీదే బాధ పడుతుంది. లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆస్తులు అమ్మి, కేసీఆర్ ఆస్తులు అమ్మ, వాళ్ళ తాతల ముత్తాతల అమ్మ అప్పులు తీర్పారు. ఇప్పుడు నిజంగా మీరు ప్రజల కోసం చేసినామంటారు. మేమేం అనట్లేదు. ప్రజల కోసం చేసిండ్రా, ఎవరి కోసం చేసిండ్రా? ఇక మిగతా ఈ 2,70,000 కోట్లు ఎక్కడ పోయినాయి అనేది కూడా ప్రజలకు మేము చెప్తాము. మీరు ఎందుకు ఆవేశపడుతున్నారు? ఇలా కలెక్టర్లు అనేది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్, కలెక్టర్ ఒక జవాబుదారు ఒక జిల్లాకి. అధికారం అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఉండొచ్చు, బీజేపీ 5 ఏళ్ళు ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, కానీ అధికారులు అలాగే ఉంటారు. కాబట్టి అధికారులు ప్రతి ఒక్కరికి జవాబుదారీగా ఉండాలి, ప్రజల పక్షాన ఉండాలి. ట్యాక్సీలు కడితేనే ఇలా జీతాలు వస్తున్నాయి. ఇవాళ నేను ఒకటి అడుగుతున్నా, గత ప్రభుత్వంలో ఇలా టీచర్లకు కానీ 10 తారీఖు వరకు జీతాలు రాని పరిస్థితిలో ఉండే. మీరు అవన్నీ మీరు ఆలోచించారా? ఆ తప్పులు మేము చేయకూడదు అని ప్రజలు విసిగిపోయారు. ఆ తప్పులు మేము చేయకూడదు అంటే ఇవన్నీ తప్పులు. వీళ్ళు గతం చేసింది ఏంటి, గతంలో ఎన్ని అప్పులు చేశారు, ఏం చేస్తే ఏమైంది అనేది రెండింటికి ముడిపడి ఉంటది. మీరు దాన్ని ఏం చేయకుండా చేశారు. కాబట్టి ఒకటి చెప్పదలుచుకున్నాము, ఈ పాలన అనేది 100% ఇవి ఉంటాయమ్మా. ఒక 100 రోజులు 200 రోజులు ఉంటాయి. ప్రజలు గమనిస్తున్నారు. మీరు అన్నట్టుగా కాంట్రాక్టర్ల విషయం ఇప్పుడు వీళ్ళకు అన్ని బకాయి పెట్టేసిండ్రు. ఎందుకు పెట్టిండ్రు బకాయి? మీరు ఎన్ని అప్పులు చేసినామని చెప్తున్నారు. మేము అంతా తెల్లగా చేసినాం. వీళ్ళందరికీ మరి పెడితే ఎట్లా నడుస్తుందమ్మా? ఎట్లా నడుస్తుంది మీరు చెప్పండి. ఇలా రైతు బంధు ఆపేసిండ్రు అని చెప్తున్నారు. రైతు బంధు పడే వాళ్ళకి పడుతున్నాయమ్మా. ఇంకా కొంతమందికి మీరు డైవర్ట్ చేస్తున్నారు. పడే వాళ్ళకి అంటే ఎకరా కంటే తక్కువ ఉన్న వాళ్ళకి, లేకుంటే 2 గుంటలు 5 గుంటలు ఉన్న వాళ్ళకి మాత్రమే పడుతున్నాయి తప్ప అంతకు మించి ఉన్న వాళ్ళకి ఇంకా పడట్లేదు కదా అనేది నేను అనేది. మేడం గారు, ఇప్పుడు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి, 10 ఎకరాల వాళ్ళకి, 5 గుంటలు ఉన్న వాళ్ళకి బిలో పవర్టీ వాళ్ళే కదా, వాళ్ళకి పడేది పడుతుంది. ఇప్పుడు ఒక రాజు మన అంటే అక్కడ ఉన్న అందరినీ కరెక్ట్ గా చూడాలి అంటే ఆయన ఇవ్వనని చెప్పట్లేదు కదా, మీరు అర్థం చేసుకోవాలి. అది మనం కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఇటు డైవర్ట్ ఇది తీసుకొచ్చి ఎట్లా ఇవ్వాలి? ఫస్ట్ ఇమీడియట్ గా వీళ్ళకి ఇప్పుడు పని చేయకపోతే ఎట్లా? ఇప్పుడు అన్న చెప్పినట్టుగా వీళ్ళకి నీకు జీతం ఇవ్వండి, నువ్వు ఎందుకు జాబ్ చేస్తారు చెప్పండి అమ్మా. మనకు జీతం వస్తేనే కదా సక్రమంగా మనం పని చేస్తాం. జీతం సక్రమంగా రాకపోతే ఎట్లా చేస్తామనేది మీరు ఆలోచించాలి. మనం కామన్ మ్యాన్ గా ఆలోచించాలి. దాడి చేయడం కాదు. మేము కూడా గత ప్రభుత్వం విమర్శలు చేయమమ్మా. ఎందుకు చేస్తాము? మీరు చేసింది అయిపోయింది. మేము చేయాల్సిన పనులు మేము చేస్తాము. మేము ప్రజలకు ఇది చూపించుకుంటూ ప్రతి సమీక్షను ప్రతి మంత్రితో మేము ఒక్కటే చెప్తున్నాము, ప్రజలు ఎంత విసిగిపోయి ఉన్నారు, ప్రజల మీద ఎన్ని వందల కోట్ల అప్పు పడుతుంది, ఏం చేస్తున్నారు, ఒక మనిషి మీద ఇన్ని అప్పు ఎందుకు వస్తుంది అనేది సమీక్షించడంలో తప్పులేదు. కోటేశ్వరరావు గారు ఓవరాల్ గా అయితే ఐఏఎస్లు ఐపీఎస్లు కావచ్చు, మిగతా అధికారుల మార్పుల్లో అయితే రేవంత్ రెడ్డి తన మార్కును అయితే చూపిస్తున్నారు. అయితే అభివృద్ధి సంక్షేమం లేకుండా వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీములకి సంబంధించి అమలు అనేది అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే ఒక 100 రోజుల డెడ్ లైన్ మాత్రం పెట్టుకున్నారు. ఓవరాల్ గా చూస్తే ఈ అప్పులు ఆస్తుల లెక్కలు అనేది ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా? ఇంకా పెరగడానికి అవకాశం ఉంది అవసరాల రీత్యా. కానీ పెరగడానికి అవసరాలు ఉన్నప్పటికీ అప్పు తెచ్చుకోవడానికి అవకాశాలు కుదించుకుపోయినాయి ఇప్పటికే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు శ్వేతపత్రం ప్రకటించినంత మాత్రాన ఆర్బీఐ దగ్గర మన పరపతి పోలేదు, లేకపోతే మార్కెట్ లో తెలంగాణ పరపతి పోలేదు. కానీ ప్రకటించినంత మాత్రాన బీఆర్ఎస్ ప్రభుత్వానికి అదనంగా పరపతి ఏం పెరగలేదు. అదే ఆర్బీఐ కదా ఆంక్షలు విధించింది. ఇంతకంటే మీరు రుణాలు తీసుకోవడానికి వీల్లేదని చెప్పి
మరి అప్పుడు ఏం చెప్తారు? దానికి అప్పుడు ఏం చెప్పారు? పరపతి పోయిందని చెప్పారా, పరపతి పెరిగిందని చెప్పారా? రెండోది, అప్పులు విద్యుత్ సంస్థల్లో ఏవి తాకట్టు పెట్టారు అని చెప్పేసి మన విజయ్ ప్రశ్నించినట్టుగా నాకు అర్థమైంది. అది కరెక్టేనా విజయ్? అది నేనేమంటున్నానంటే, అంతకుముందు అదే మిత్రుడు విజయ్ ఏమన్నాడు, ఏదైనా కార్పొరేషన్స్ అప్పులు తీసుకోవాలంటే ఆస్తులను తాకట్టు పెడతాయి, ఒకవేళ అప్పులు తీర్చకపోతే ఆ ఆస్తులను పట్టుకుపోతారని చెప్పాడు. మరి ఏ తాకట్టు పెట్టకుండా, ఏం లేకుండా విద్యుత్ కావచ్చు, ఇంకోటి కావచ్చు వాళ్ళు అప్పులు ఇస్తారా? ఇవ్వరు కదా. అసలు రాష్ట్ర ప్రభుత్వమే తాను తీసుకునేటువంటి అప్పులకి గ్యారంటీ. ఒకవేళ ఆ రాష్ట్ర ప్రభుత్వం హామీ లేకపోతే తాకట్టు లేకపోయేట్లయితే రిజర్వ్ బ్యాంకు ఆ అప్పిచ్చినటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను వేలం వేసి చెల్లిస్తుంది. అందుకని రాష్ట్రం తీసుకున్న అప్పైనా, కార్పొరేషన్ తీసుకున్న అప్పైనా కానీ ప్లెడ్జ్ అంటే తాకట్టే. కాకపోతే అది చెప్పుకోం, పైకి చెప్పం. టెర్మినల్ ఇప్పుడు ఉదాహరణకి మనం ప్రామిసరీ నోట్ రాసి అప్పు తీసుకుంటాము. ఆ అప్పు ఇచ్చేవాడు మనల్ని ఏం చూసి రాసిస్తాడు? మనకి ఆ ప్రామిసరీ నోట్ లో మన ఆస్తి, ఇల్లు, పొలం తాకట్టు పెట్టినట్టు అందులో ఉండదు. కానీ అటువంటిది లేకపోతే మనకు అసలు అప్పే పుట్టదు కదా. అందువలన సాంకేతికంగా ప్లెడ్జ్ పెట్టారా లేదా అంటే డెఫినెట్ గా ప్లెడ్జ్, దాని అర్థం అదే, ఇంప్లికేషన్. ఒక లోన్ తీసుకున్నారంటే, ఇప్పుడు అలా అనుకుంటే కాళేశ్వరం మీద తీసుకున్నటువంటి లోన్ ఉంది, అది కూడా కాళేశ్వరాన్ని తాకట్టు పెట్టినట్టే కాదంటారా ఎవరైనా? డిఫాల్ట్ అయితే, ఆ కార్పొరేషన్ డిఫాల్ట్ అయితే ఎవరి మీదకి వెళ్తారు? ఆ కార్పొరేషన్ ఆస్తులు, మోటార్లు కావచ్చు, లేకపోతే ఇంకోటి ప్రాజెక్ట్ కావచ్చు, లేదా దాని భూములు కావచ్చు, వాటన్నిటిని కూడా వేలం వేస్తారు. అందువల్ల అది అసంబద్ధమైనటువంటిది. తాకట్టు పెట్టలేదు, తాకట్టు పెట్టారు, తాకట్టు పెట్టకుండా ఒక్క పైసా కూడా లోన్ రాదు. అందువల్ల ఇప్పుడు అధికారులను మార్చినంత మాత్రాన ఒకటే, గతంలో కూడా అధికారులను మార్చారు, ఇప్పుడు మారుస్తున్నారు, భవిష్యత్తులో కూడా మారుస్తారు. కానీ ఆ అధికారులే కదా ఏ శాఖలో ఒక శాఖ నుంచి ఇంకో శాఖకి వెళ్తారు, ఇంకో శాఖ నుంచి ఇంకో శాఖకి వస్తారు. అందువల్ల దానివల్ల పెద్ద ఏమి ఉపయోగం అని నేను అనుకోవట్లేదు. సో ఇప్పుడు ఒక సీరియస్ వార్నింగ్ కూడా అధికారులకు ఇచ్చినట్టున్నారు. గతంలో పని చేసినట్టుగా ఇప్పుడు పని చేయడానికి కుదరదు, గత ప్రభుత్వం వేరు ఇప్పుడు వేరు, ఇప్పటికి తగ్గట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంది అనేది. అవన్నీ కూడా ఒక మైండ్ గేమ్ లో భాగం. ఏ ముఖ్యమంత్రి అయినా, కొత్తగా అధికారం వచ్చినటువంటి ఏ ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ఏ అధికారి అయినా కానీ అదే విధమైన చేస్తారు. ఉదాహరణకి ఇప్పుడు స్మితా సబర్వాల్ ఉదంతమే తీసుకున్నాం. ఆమె ఇదిగో మీరు చెప్పిన పని నేను చేయను, ఇప్పుడు నేనైతే ఏదో చేస్తున్నానో అదే చేస్తాను, ఇంకో పని చేయను అని చెప్పేసి ఆమె భీష్మించి కూర్చుంది. ఏం చేస్తారు రేవంత్ రెడ్డి గారు? ఆమె మీద చర్య తీసుకోవడానికి ఎలాంటి అవకాశాలు లేవు. ఆ శాఖ నుంచి ఇంకొక శాఖకు మారుస్తారు, లేకపోతే అదే శాఖలో కంటిన్యూ చేస్తారు, ఆమె చేసే సేవని ఉపయోగించుకుంటారు. అంతకు మించి ఉద్యోగాల నుంచి తీసేయడానికి చేసేటువంటి నేరాలు అక్కడేమీ లేవు కదా. మొత్తం ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఎవరినైనా మారుస్తారు తప్ప మళ్ళీ వాళ్ళ చేతనే చేయించుకోవాలి ఏదో ఒక పని. లేకపోతే వాళ్ళకి ఖాళీగా కూర్చోబెట్టి వేతనాలు ఇవ్వాలి. ఖాళీగా కూర్చోబెట్టి వేతనాలు ఇస్తే అది ఏమి జవాబుదారీతనం అవుతుంది అలా అనుకుంటే. గతంలో ఆ విధమైన అంటే లూప్ లైన్ అంటారు కదా. అవును, లూప్ లైన్. ఇప్పుడు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకి సంబంధించినటువంటి వాళ్ళని ఆ పదవులు వేశారనుకోండి, లేదా స్టేట్ ఆర్కైవ్స్. నిజానికి నా అభిప్రాయం ప్రకారం అయితే అలాంటి వాటికి విలువైనటువంటి ఐఏఎస్, ఐపీఎస్లు ఇట్లాంటి వాళ్ళని ఉపయోగించక్కర్లేదు. దిగువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని వేయొచ్చు ప్రమోషన్స్ లో. అవి ఆ పని చేయడానికి ఐఏఎస్, దానివల్ల నిజానికి వాళ్ళ సేవలను దుర్వినియోగం చేయటమే కదా ఎవరైనా. అందువల్ల దానివల్ల ఏం ఉపయోగం లేదు. ప్రభుత్వ పనితీరు ఏదైనా గాని డబ్బు లేనిదే డబ్బుకు కొరగాడు అన్నట్టుగా, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకుండా ఎవరెన్ని చేసినా, ఎన్ని దరఖాస్తులు తీసుకున్నా, ఎన్ని చేసినా గాని అవన్నీ కూడా కంటి తూర్పుగా మిగిలిపోతాయి తప్ప మరొకటి కాదు. అందువల్ల దరఖాస్తు ఇప్పుడు తీసుకున్నారు గ్రామ సభల ద్వారా. ఇక్కడ ఒకటి, గ్రామ సభల ద్వారా తీసుకునేటువంటి దరఖాస్తులు లేదా గ్రామ సభల్లో వాటి మీద విచారం జరపడం అనేటువంటిది నిజమైనటువంటి లబ్ధిదారులకు
ఉపయోగం జరుగుతుంది. ఎందుకంటే ఎవరు సో ఇక్కడ కోటేశ్వరరావు గారు కీలకమైనటువంటి ఇంకొక అంశం, మేము 100 రోజుల డెడ్ లైన్ పెట్టుకున్నాము, ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీ స్కీమ్లను అమలు చేశాము, మిగతా వాటిని అతి తొందరలో అమలు చేస్తామని. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అప్పు పుట్టని పరిస్థితి ఆల్రెడీ వచ్చేసింది అనుకున్నప్పుడు వీటి కోసం అమలు చేయడానికి కావాల్సినంత ఆర్థిక వనరులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? రేవంత్ రెడ్డి ఏం చేస్తారు అనేది ఇది ఎన్నికలకు ముందే ఈ చర్చ వచ్చింది, ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. ఎన్నికలకు ముందే మీరు ఇచ్చేటువంటి హామీల విలువ 60-70